సో తెలంగాణకు సంబంధించి పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వాయిదా పడింది. అయితే ఆషాఢం 5వ తారీఖున మొదలవుతుంది. ఈ లోపలే మొత్తం కూడా అంతా వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి వచ్చేస్తుంది. వాళ్ళ నియామకాలు అలాగే ప్రమాణ స్వీకారాలు కూడా అంతా జరిగిపోతాయి అని చెప్పారు. బట్ ఇప్పుడైతే వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. రైట్, చూస్తే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడ్డాయి. ఆషాఢం లోపే పీసీసీ చీఫ్ నియమించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని అందరూ భావించగా కాంగ్రెస్ మార్కు రాజకీయం తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైన తర్వాత వాయిదా పడింది. ఈ అంశాలపై పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ క్రమంలోనే నిన్న వెలువడాల్సిన నిర్ణయం మరికొన్ని రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు 2 దఫాలు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశాలు రూపొందించిన జాబితాలోని పేర్లపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను దీపాదాస్ మున్షి తీసుకున్నారు. ఖర్గే, రాహుల్తో మొన్న లేదా నిన్న బుధవారం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీలు సమావేశమై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఉదయం వరకు సీఎం సహా నలుగురికి ఢిల్లీ నుంచి పిలుపు రాలేదు. నిన్నంతా అధికారులతో సమీక్షలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక కూడా వేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎంపీకే కేశవరావు కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం నిన్న హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం పార్టీలో కేకే చేరిక తర్వాత ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సమావేశమై చర్చలు జరిపారు. పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి కొంతసేపు అంతరంగికంగానూ సంభాషించారు. చర్చలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవిపై ఇంకా చిక్కుముడులు ఉన్నాయని గ్రహించిన అగ్రనేతలు మరోమారు భేటీ కావాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ 2 అంశాలపైన మరోసారి సమావేశం అవ్వాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నిన్న భేటీ అనంతరం ఖర్గే బెంగళూరుకు పయనమవ్వగా కేసీ వేణుగోపాల్ కేరళ వెళ్లినట్లు సమాచారం. ఖర్గే నివాసంలో చర్చల సమయంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న నేతలు మధుయాజ్కి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, బలరాం నాయక్ తో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వాకిటి శ్రీహరి అక్కడే ఉన్నారు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ కంటే ముందే ఖర్గేని కలిసి వెళ్లిపోయారు. రైట్, తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చాలా కాలం తర్వాత సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నిన్న బదిలీల ఉత్తర్వులను జారీ చేశారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయనున్నారు. దీనికి సంబంధించి బదిలీల స్కెడ్యూల్, మార్గదర్శకాలు జారీ చేశారు. బదిలీలు చేపట్టే సాధికారత గల అధికారులను కూడా ప్రకటించారు. ఫలితంగా రాష్ట్రంలోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ 4వ తరగతి ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. టీచర్లు మినహాయించి ఈ 3 క్యాడర్లకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 2.5 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది వరకు ఉద్యోగులు, అధికారులు బదిలీ అవుతారని అంచనా. సుదీర్ఘకాలం తర్వాత నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల వివిధ ఉద్యోగ, అధికార సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒక ప్రదేశంలో 2 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగి బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడవుతాడని ప్రభుత్వం ప్రకటించింది. ఒకే ప్రదేశంలో 4 ఏళ్లకు మించి పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రతి క్యాడర్లో 40% మించి బదిలీలు చేయవద్దని తెలిపింది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న 3వ రోజు నుంచి ఉద్యోగి రిలీవ్ అయినట్లుగానే భావిస్తామని ప్రకటించింది. ఈ నెల 21 నుంచి సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. రాష్ట్రంలోని ఉద్యోగులు చాలా కాలం నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 317 జీవో కింద బదిలీ అయ్యి 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలను పెద్దగా పట్టించుకోలేదు. తన 10 ఏళ్ల కాలంలో ఒకేసారి 2018లో సాధారణ బదిలీలు చేపట్టింది. అది కూడా శాసనసభ ఎన్నికలకు ముందు హడావిడిగా బదిలీలు చేపట్టి కేవలం 20% మందిని బదిలీ చేసింది. అప్పట్లో అందరికీ సరైన అవకాశాలు రాలేదని ఉద్యోగ సంఘాలు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత 2021లో కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా 317 జీవోను తెచ్చింది. ఈ జీవో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు చాలా మంది ఉద్యోగులను సర్దుబాటు చేశారు. దాంతో తాము సొంత జిల్లాలను
వదులుకోవాల్సి వచ్చిందని, సీనియారిటీ దెబ్బతిందు అంటూ ఉద్యోగులు వాపోయారు. అప్పటి నుంచి సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి అంటూ ఉద్యోగ సంఘాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కనికరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అంటే 6 ఏళ్ల తర్వాత ఉద్యోగులకు మళ్లీ బదిలీల అవకాశం లభించింది. ముందుగా విభాగాధిపతులు, బదిలీ చేసే అధికారమున్న అధికారులు తమ శాఖ విభాగంలోని బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను కేడర్ల వారీగా ప్రదర్శనకు పెట్టాలి. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడానికి ముందుగానే తమ శాఖలోని ఖాళీల వివరాలను ప్రకటించాలి. తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను కూడా ముందుగానే వెల్లడించాలి. బదిలీ కోరుకునే ప్రదేశాలను సంబంధించి ఒక్కో ఉద్యోగికి 5 ఆప్షన్లు ఇవ్వాలి. ప్రతి ప్రాంతంలో కనీస మాత్రంగా ఉద్యోగులు ఉండేలా చూసుకున్న తర్వాతే బదిలీలకు అవకాశం కల్పించాలి. సమస్యాత్మక ప్రాంతాలకు ఎక్కువ దరఖాస్తులు రాని సందర్భంలో లాటరీ పద్ధతిని అనుసరించాలి. అన్ని రకాల బదిలీలు కౌన్సిలింగ్ ద్వారానే నిర్వహించాలి. రాబడుల శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లోని బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ శాఖలో 2007లో జారీ చేసిన జీవో 143 ప్రకారం ఈ బదిలీలు చేపట్టాలని తెలిపింది. రవాణా, అటవీ శాఖల బదిలీల కోసం 2007, 2008లో జారీ చేసిన జీవోలు 147, 81లలోని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పోలీస్ బదిలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసుకోవాలని సూచించింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేశాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులను తిరిగి తమ పాత ప్రాంతాలకు పంపించిన తర్వాతనే వారి నుంచి సాధారణ బదిలీల ఆప్షన్లు స్వీకరించాలని టీజీఓల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ డిమాండ్ చేశారు. బదిలీలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఎన్జీఓల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీష్, ముజిబ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకే చోట జూన్ 30, 2024 నాటికి 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగ బదిలీకి అర్హుడు. 2 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారికి బదిలీ చేయడానికి వీలేదు. భార్యాభర్తల కేసులకు ఈ నిబంధన వర్తించదు. జూన్ 30 నాటికి ఒకచోట 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. 2025 సంవత్సరం జూన్ 30 లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులను బదిలీ చేయవద్దు. ఒకవేళ వారు ఏదైనా కారణంతో బదిలీ కోరుకుంటే మాత్రం అంగీకరించాలి. ఒక క్యాడర్లో 40% మించి బదిలీలు చేయొద్దు. అలా చేస్తే పనిపై ప్రభావం పడుతుంది. ఒక ప్రదేశం కావాలంటూ ఒకరికంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్య క్రమంలో అవకాశం కల్పించాలి. అంటే స్పౌజ్ కేసులు 2025 సంవత్సరం జూన్ 30 వరకు ముందు రిటైర్ అయ్యేవారు, 70% మించి అంగవైకల్యం ఉన్నవారు, మానసిక దుర్బలత పిల్లలున్నవారు, వితంతువులు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్, టీబీ సంబంధిత చికిత్సలు, శస్త్రచికిత్సలు పొందుతున్నవారు, సమస్యాత్మక ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి వరుస క్రమంలో బదిలీలకు అవకాశం కల్పించాలి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. ఏంటి వీటికి సంబంధించి మార్గదర్శకాలు? దానికి సాధారణ బదిలీలపై ఉన్నటువంటి నిషేధాన్ని తీసి బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన 8 ఏళ్ల నుంచి శాఖల వారిగా పెద్దగా బదిలీలు, పదోన్నతులు, ప్రమోషన్లు అయితే ఎక్కడ కూడా లేవు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఆర్ఎన్బి, అదేవిధంగా పంచాయతీరాజ్ల చాలా శాఖలలో ఏళ్ల తరబడి ఒకే శాఖలో ఉద్యోగులు పనిచేయడంతో చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పీరియడ్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సార్లు ఉద్యోగ సంఘాల ద్వారా, ఇతర శ్రేణుల ద్వారా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై పెద్దగా సానుకూల నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9.5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో 6 ఏళ్ల నుంచి లేనటువంటి
స్థానిక బదిలీలకు అంటే ఆయా డిపార్ట్మెంట్ల వారిగా లేనటువంటి బదిలీలకు సంబంధించినటువంటి అంశంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిన్న సాయంత్రం సిఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శాఖల వారిగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక మీదట వాళ్ళను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి స్థాయిలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల అధికారులను అదేవిధంగా ఉన్నత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను ఆదేశించింది. దీంతో చాలా శాఖలో ఉన్నటువంటి ఏళ్ల తరబడి ఒకే శాఖలో ఒకే వద్ద పనిచేసినటువంటి వారందరికీ కూడా కాస్త రిలీఫ్ దొరికినటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా 317 జీవో కింద బదిలీ అయ్యి 2 నెలల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఇక మీదట వాళ్ళు సొంత ఊళ్ళకు వెళ్లే వెసులుబాటు అయితే ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం ద్వారా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.